హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో అయితే కనుక మన ఇండియన్ రైల్వేస్ అయితే మొత్తం 9 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు అయితే లాంచ్ చేస్తుంది. కాబట్టి అందులో ఒకటైనది మన తెలంగాణ నుండి కేరళ వెళ్ళబోతున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి చర్లపల్లి నుండి తిరువనంతపురం వెళ్ళేప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి 17041. తిరువనంతపురం నుండి చర్లపల్లి వచ్చేప్పటికైతే 17042. ఓకే, ట్రైన్ టైప్ వచ్చేప్పటికి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లానే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది ఒక కొత్త సర్వీసు, ట్రైన్ సర్వీసు. ఆపరేటర్ వచ్చేప్పటికి మన సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసేది. ముందుగా రూట్ అండ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాయి అన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. రూట్ వచ్చేప్పటికి ఫస్ట్ మన తెలంగాణలో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మొత్తం 4 స్టేట్లు అయితే కవర్ చేస్తుంది. వన్ ఆఫ్ ద మేజర్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే దగ్గర 1400 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. 1488. టైం కూడా వచ్చేప్పటికి అప్రాక్సిమేట్లీ 31.5 గంటలు అయితే ట్రావెల్ చేస్తుంది. స్టార్టింగ్ అయితే చర్లపల్లి నుండి యాక్చువల్గా అయితే మంగళవారం పొద్దున్న 7:15కి స్టార్ట్ అయ్యి బుధవారం మధ్యాహ్నం 2:30కి చేరుకుంటుంది. యాక్చువల్ టైం అయితే రేపు ఇనాగరల్ రన్ కాబట్టి రేపు స్టార్ట్ చేస్తున్నారు. రేపు నరేంద్ర మోడీ గారు అయితే ఇనాగరల్ చేస్తున్నారు. రేపు అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డేకి అక్కడికి రీచ్ అవుతుంది. ఓకే, ఇంకా దీనిలో మేజర్ వచ్చేప్పటికి స్టేషన్లు ఏమి ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. మొత్తం 30 స్టాపుల దాకా అయితే ఇచ్చారు. దానిలో తెలంగాణలో ఉన్న స్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ ఇవైతే మేజర్గా తెలంగాణలో ఉన్న స్టాప్స్. నెక్స్ట్ ఆంధ్రాలో వచ్చేప్పటికి సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి జంక్షన్, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట. నెక్స్ట్ తమిళనాడు వచ్చేటికి తిరువట్టాయని, కాపాడి జంక్షన్, జోలార్పేట జంక్షన్, సేలం జంక్షన్, ఎరోడ్ జంక్షన్, తిరుపారు, కోయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్, తిస్సూర్, ఎర్నకుళం టౌన్, అలువ, కొట్టాయం, చంగినేసరి, తిరువల్ల, మావిక్కిలార, కళ్యాణకులం జంక్షన్, కరుంగపల్లి, కొల్లం జంక్షన్, వారక్కల్లి, శివగిరి, తిరువనంతపురం నార్త్. ఇవన్నీ అయితే మొత్తం 30 స్టాపులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేప్పటికి దీనిలో ఫెసిలిటీస్ వచ్చేప్పటికి స్లీపర్ ఉంది అండ్ జనరల్ అన్రిజర్వ్డ్ కూడా ఉంది. స్లీపర్ వచ్చేటప్పటికి మామూలుగానే కొంచెం లగ్జరీ టైప్, మన ప్రజెంట్ ఉన్న ఎల్హెచ్బి కోచెస్తో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం లగ్జరీగానే ఉంటాయి. జనరల్ కూడా ఉంది, నార్మల్ అన్రిజర్వ్డ్ కూడా లోకల్ వెళ్ళడానికి. ఫస్ట్ కంప్లీట్ జర్నీ కాకపోయినా స్టార్టింగ్ ఆంధ్ర నుండి తెలంగాణ నుండి ఆంధ్ర వెళ్ళే వాళ్ళన్నా యూజ్ చేసుకోవచ్చు ఈ సర్వీసు. దీనికైతే క్యాటరింగ్ అయితే ప్రెజెంట్ అయితే లేదు, ఆన్ బోర్డ్ సర్వీస్ అయితే ఉంది. ప్యాంట్రీ అయితే నాట్ అవైలబుల్. దీనిలో వచ్చే అమిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అమిటీస్ ఏమన్నా ఎలక్ట్రిక్ అవుట్లెట్స్ అంట, మొత్తం ఛార్జింగ్ వీటికి సంబంధించి, రీడింగ్ లైట్స్, బాటిల్ హోల్డర్స్, బాటిల్ పెట్టుకోవడానికి, వ్యాక్యూమ్ టాయిలెట్స్, బయో వ్యాక్యూమ్ టాబ్లెట్స్, సీసీ కెమెరాస్. అడ్వాంటేజ్ ఏంటంటే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఏదన్నా దొంగతనాలు జరిగినా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, పట్టుకోవచ్చు. రైల్వేలు పట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫుట్ ఆపరేటర్, వాటర్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఉందంట, చూడాలి మరి అది ఎట్లా ఉంటుందో. మనకు లేదు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అది కూడా ఉంది. దీన్ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మన ఐఆర్సిటీసీ వెబ్సైట్లో చేసుకోవచ్చు, లేదా స్టేషన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రేపు పొద్దున్న అయితే మరి ఇది ట్రైన్ అయితే ఇన్నోరంగల్ అవుతుంది. మన చర్లపల్లి నుండి అయితే స్టార్ట్ అవుతుంది ట్రైన్. కేరళ అయితే రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి చర్లపల్లిలో, కేరళ అయితే ఎల్లుండికి అయితే వెళ్తుంది. ఒకసారి చూద్దాం ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుందో. మన ఫ్రెండ్స్ కూడా దీనిలో ట్రావెల్ చేస్తున్నారు, ఒక అతను రివ్యూ అడుగుతాను. వెళ్ళి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే మరి చాలా లాంగ్గా వెళ్తుంది, దగ్గరగా 31.5 అవర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుదిరితే నేను కూడా నెక్స్ట్ టైం దీనిలో వ్లాగ్ చేయాలనుకుంటున్నాను, చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి అయితే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.